ఒక అమ్మాయి దగ్గర ఇంకో అమ్మాయి గురించి పొగిడిన తిట్టినా ఆటోమేటిక్ గా కోపం వస్తుంది అని చెప్పినప్పుడు మరి అబ్బాయిలకి రాదా అని చాలా మంది కామెంట్ చేశారు. ఎందుకు రాదు? మాకంటే ఘోరంగా కోపం వస్తుంది. ఎలాగో చెప్పినా ఒక బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఒక గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి బేబీ వాళ్ళ లవర్ వచ్చేసి యాపిల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడంట అని అనగానే కోపం ఎలా ఉంటుంది తెలుసా? అంటే నేను ఇవ్వలేకపోతున్నా, నేను ఇన్సల్ట్ చేస్తున్నావు కదా, అంతే కదా, నా జీతం ఇంతే, నేను ఎంత ఇవ్వగలను అంతే ఇస్తా, ఉంటే ఉంటే లేకపోతే పో అని ఇట్లా అనమాట. లేదంటే ఒక భార్య వచ్చేసి భర్త దగ్గర ఇవ్వండి పక్కింటి ఆమె వాళ్ళ బర్త్డేకి ఊటీ తీసుకుపోయిందంటండి అని చెప్పాను అనుకో, దాన్ని రమ్మని ఊటీ ఏంది ప్రపంచం మొత్తం తిప్పి చూపిస్తా. కోపం ఇలా ఉంటుంది అనమాట. లేదా అనుకోండి ఇవ్వండి పక్కింటి ఆయన అసలు మంచోడు కాదండి అని చెప్పినాను అనుకో, ఏ ఆడేనా నేను గెలికిండా చెప్పు ఎదవని కాళ్ళు వచ్చి తిరగొట్టేస్తాను ఇట్లా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక అమ్మాయిని చూడంగానే ఒక అబ్బాయి నాది అని ఫస్ట్ ఫిక్స్ అవ్వడు. మనసులో పూర్తిగా నిండిన తర్వాత ఇది నాది అని ఫిక్స్ అవుతాడు. వన్స్ ఫిక్స్ అయ్యాడా అది ఇంకొకరి వైపు చూడొద్దు, ఇంకొకరితో మాట్లాడొద్దు అని బలంగా ఫిక్స్ అవుతాడు. లైట్గా అనుమానం కూడా స్టార్ట్ అవుతుంది. అట్లా అనమాట. ఎట్లా అంటే వాళ్ళ నోట్లోకి ఎంచి, అంటే వాళ్ళు ఇష్టపడిన అమ్మాయి నోట్లోకి ఎంచి వాళ్ళ పేరు తప్ప ఇంకా ఏ పేరు రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ నాన్న గాని ఎవరన్నా దగ్గర వాళ్ళ అన్న గాని మంచోడని చెప్పినా వీళ్ళు ఓర్వలేరు అనమాట. అంత కోపం వస్తుంది, అంత ఇష్టంగా ప్రేమిస్తారు అబ్బాయిలు. అర్థమైందా? అబ్బాయిలకి అబ్బాయిలు కూడా శత్రువులే, మిత్రులేం కాదు.